రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి అనేక మార్లు విన్నవించినప్పటికీ ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసేటటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంగన్వాడీని ఐసీడీఎస్ని కాపాడడం కోసం ఈ బడ్జెట్ సమావేశాల్లో దానికి తగిన నిధుల్ని కేటాయించేటటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి అంగన్వాడీలంతా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సమయంలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇప్పుడు అధికారంలో ఉండేటటువంటి మంత్రులందరూ కూడా టెంట్ శిబిరాలకు విచ్చేసేసి 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం చేస్తాం మీ అందరికీ అని చెప్పి అనేటటువంటి వాగ్దానం చేసి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. అది మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా జాతీయ విద్యా మిషన్ సంబంధించినటువంటి హక్కుల్ని కాలరాసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఫ్రీ స్కూల్స్కి సంబంధించినటువంటి విషయంలో అంగన్వాడీలకు అప్పచెప్పకుండా ప్రైమరీ స్కూల్స్కి అప్పచెప్తా ఉన్నారు. ఈ డిమాండ్లన్నింటినీ పరిష్కారం కోసం మొన్న చలో హైదరాబాద్ నిర్వహించాం, నిర్బంధం ప్రయోగించింది. ఇప్పుడు చలో కలెక్టరేట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేటటువంటి జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఐసీడీఎస్ని బలోపేతం చేయడం కోసం నిధులు కేటాయించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంది. అధ్యక్షురాలిగా చేస్తున్నాను. ఈరోజు మేము ఈ రోడ్ల మీద ధర్నాలు చేయడానికి ముఖ్యమైన కారణము ప్రభుత్వమే అనే కూడా మేము మీకు తెలియపరుస్తున్నాము. 16వ తారీఖు మార్చి 16న మేము చలో హైదరాబాద్ చేసిన కార్యక్రమాన్ని గవర్నమెంట్ అణచివేతకు గురిచేసి పోలీసుల నిర్బంధంతోటి మమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులైనా మేము ఎదుర్కొని ఈరోజు ఇక్కడ ధర్నాలు చేయడానికి సంసిద్ధులము అయినము. ఎందుకు అనేది కూడా గవర్నమెంట్కు తెలవాలి. ఈరోజు మాకు మేనిఫెస్టోలో పెట్టిన 18,000 మాత్రమే మేము అడగటం జరుగుతుంది. అదేవిధంగా మాకు మార్చి 16 నుంచి కూడా ఒంటిపూట బడులని కూడా సోషల్ మీడియాలో ప్రకటించి అలాంటి ప్రకటించిన విధానానికి ఇంతవరకు జీవో ఇవ్వకపోవడం అనేది కూడా ప్రభుత్వము చాలా తప్పుదోవ మమ్మల్ని పట్టిస్తుందని కూడా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరము మాకు మే నెలలో వేసవి సెలవులు ఇస్తున్నట్టుగా పోయిన సంవత్సరము 2025లో మే నెలలో వేసవి సెలవులు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మాకు వేసవి సెలవులు మే నెలలో ప్రకటించాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము ఈ వేసవి సెలవుల్ని ఒంటిపూట బడులను అడుక్కోవడం అనేది కరెక్ట్గా లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి ఒకేసారి ఒంటిపూట బడుల గురించి వేసవి సెలవుల గురించి జీవో ఇవ్వవలసింది కూడా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఇదే విధంగా ఈరోజు రోడ్ల మీదకి రాకుండా ప్రభుత్వము మా గురించి ఆలోచించాలని కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా మేనిఫెస్టోలో పెట్టిన 18,000ను మాకు ప్రకటించి వేసవి సెలవులను ఒంటిపూట బడులను ప్రకటించాలని కూడా గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి.